మనలో చాలా మంది నీరసపోయి ఉన్నారు, మనలో చాలా మంది విరక్తి చెంది ఉన్నారు, మనలో చాలా మంది వ్యసనపడి ఉన్నారు, మనలో చాలా మంది జీవితాన్ని ద్వేషిస్తున్నారు. వాగ్దాన దేశానికి దేవుడు తీసుకెళ్లి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయ్యా. మోషే అని ఇంత అద్భుతమైన దేవుని షెకినా మహిమ మేఘమే నడిపిస్తూ ఉంటే అన్న బంధువులతో కూడా పంచుకొని సాక్ష్యం చెప్పి అంత అద్భుతంగా ప్రస్థానాన్ని ఆరంభిస్తే మోషే నోటి నుంచి వస్తున్న మాట ఏంటంటే, అందరి సనుగుదల, అందరి మాటలు, అందరి భారాలన్నీ భరించి ఒకరోజు నాయకుడు కూడా కుప్పగూలిపోయాడు. లెట్ మీ టెల్ యూ దిస్, డిప్రెషన్ డస్ నాట్ స్పేర్ ఎనీవన్. కృంగుదల అనేది ఎవరిని ఆపదో, మహానాయకులు కూడా ఆపదో. కొన్నిసార్లు నువ్వు ఎంత గొప్ప నాయకుడు ఉండొచ్చు, ఎంత గొప్ప ఫైటింగ్ స్పిరిట్ ఉండొచ్చు, ఎర్ర సముద్రాలను పాయలు చేసి ఉండొచ్చు గాక, ఫరో లాంటి వ్యక్తులను ఎదిరించినొచ్చు గాక, బహుశా లేదా కొన్నిసార్లు బయలు లాంటి దేవతలను కానీ, ఆహాబు లాంటి వ్యక్తులను కానీ ఎదిరించిన ఏలియావా ఉండొచ్చు గాక. ఒకరోజు ప్రజల భారం ఎక్కువైందా, బహుశా ఆ రోజు మోషేలాగా అంటున్నావా, ఈ రోజు ప్రభా ఈ సంవత్సరం నాకు విరక్తి చెందున్నాను ప్రభా, టేక్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. ఈ రోజు శ్రమ దినమునందు నువ్వు ఒకవేళ కృంగిన వాడవైతే, ఈరోజు చేతగాని వాడవైపోయి అద్భుతాలు చూడాల్సిన నీవు, అద్భుతాలు చేయాల్సిన నీవు ఈరోజు కూలిపోయావా? ఎస్, దే వర్ మూవింగ్ ఫిజికలీ అండ్ దే వర్ ప్రోగ్రెసింగ్ ఆర్గనైజేషనలీ, దే ఆర్ ఆల్సో అడ్వాన్సింగ్ పబ్లికలీ, బట్ దే ఆర్ స్పిరిచువలీ అండ్ సోలిష్లీ దే వర్ బ్యాక్స్లిడెన్. వారు మానసికంగా ఆత్మీయంగా వారు చల్లారిపోయారు. చూడండి, సరైన మార్గంలో ఉన్నారు కానీ వారి మనసు ఇంకా ఐగుప్తులోనే ఉంది, ఇంకా కృంగుదలలో ఉన్నారు, విరక్తి చెందుతున్నారు. చివరికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నథింగ్ ఈజ్ ఎక్సైటింగ్ మీ, నాకేది కూడా ఎక్సైటింగ్ అనిపించట్లేదు, నాకేది కూడా సంతోషాన్ని ఇవ్వట్లేదు, నేనేదో సేవిస్తున్నాను కానీ నేను ఎటువంటి ప్రోత్సాహం నాకు లేదు, ప్రజలందరి ముందు నేను నవ్వుతున్నాను కానీ నా నవ్వు నిజమైంది కాదు, బయట నవ్వుతున్నట్టు నటిస్తున్నా కానీ మనసులో చాలా బరువు మోస్తున్నా, నేను నమ్మకస్తునిగా ఉన్నాను, నమ్మకస్తురాలుగా ఉన్నాను కానీ దేవుని సేవ చేస్తున్నాను కానీ అది ఒక పగటి కలలాగా మిగిలిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే, మనసులో ఒక అవకాశం ఇస్తే నేను విరమించుకుంటా, ఐ విల్ రిజైన్ ఇట్, ఇంకా నా వల్ల కాదు అని. ఈరోజు కృంగిపోయి ఉన్నావా? యెషయా గ్రంథం 40:37 రాస్తుంది, కొన్నిసార్లట మన జీవితంలో పక్షిరాజులుగా ఉండాల్సిన మన జీవితాల్లో ఈరోజు నీరసించిపోయి, ఈరోజు స్పృహ తప్పిపోయి ఫెయింట్ అయిపోతున్న పరిస్థితులు ఉన్నావా? బాలురు సొమ్మసిల్లిపోయావా? యవనస్తులు త్రొట్టిల్లిపోయిన పరిస్థితులు ఉన్నావా? ఈరోజు ఇలాంటి బ్యాడ్ నోట్లు ఎందుకు ఎండ్ అవుతున్నానని బాధపడుతున్నావా? నెవర్ మైండ్. ఈరోజు మోషే జరిగిన సంఘటన దేవుడు మళ్ళొకసారి దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న నీవు, తిరిగి దేవుడు నిన్ను నూతనమైన శిఖరము మీదకి, ఎక్కలేనంత కొండపైకి పక్షిరాజు వలె దేవుడు నిన్ను తిరిగి ఎక్కించునుగాక.